బస్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యంగా మేము కష్టపడి ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుంటే కేటీఆర్ మా దీక్షను దొంగ దీక్ష అంటాము, లేకపోతే డ్రామా అంటాము, ఎంతవరకు కరెక్టు? అసలు డ్రామా అనేది అసలు మీ 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 కుటుంబంలోనే ఉంది, మీ రక్తంలోనే ఉందంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, మీకు అందరికి కూడా నమస్తే. ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతిపక్షాల ఒత్తిడా, లేకపోతే తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమా, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయ ప్రయోజనాల ఏదేమైనా స్థానిక సంస్థలలో వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు తీర్మానం చేసి, శాసనసభలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ గారి దగ్గరికి, గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపిండు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ డీవియేషన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర మీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా మంచిదే. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం. కాకపోతే మీరు పెట్టిన కార్యక్రమంలో దాంట్లో మీ ప్రధానమైన మీ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు రాలేదు ఢిల్లీలో జరిగిన సమావేశానికి. అదేవిధంగా నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. ఏదేమైనా మీరు నాకున్న సమాచారం మేరకు 100 మంది ఎంపీలు పాల్గొన్నారు, అదేదో ఇండియా కూటమి మొత్తం పాల్గొన్నది అనేటువంటి సమాచారం ఉంది. ఈ ఒత్తిడి తేవడంలో సంతోషమే, దీన్ని స్వాగతిస్తున్నాం. మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ ని విమర్శించడము ఒకటి, మీరు పాక్షిక విజయం సాధించి సంపూర్ణంగా ఓడిపోయినట్టే. ఎందుకంటే మీ నాయకుడే మీతో కలిసి రాలేదు, మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో దీన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం. మీ జంతర్ మంతర్లో ఏర్పాటు చేసినటువంటి నిరసనను మేము స్వాగతిస్తున్నాం. దీంట్లో బీఆర్ఎస్ పార్టీని డ్రామాలు అనేటువంటిది అనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారికి అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ విషయము వాస్తవానికి ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పండి. అది మీరు అవసరం అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కేటీఆర్ గారు ఇదంతా ఒక డ్రామా అని అంటే దానికి కౌంటర్ గా డ్రామా ఓకే, ఒక్క విషయం అయితే ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి. ఇందిరా సాయిని కేసు కానీ, లేకపోతే కృష్ణమూర్తి గారి కేసు కానీ, లేకపోతే ఇట్లాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు 3 నిబంధనలు విలిచింది, 3 నిబంధనలు ఏర్పాటు చేసింది. అయినా కూడా 50% మించరాదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఇది చట్టం కాకుండా పోతే ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి ఎవరైనా దీన్ని ఆపివేసే మార్గాలు ఉన్నాయని ఆలోచన చేస్తుంది. మీ కార్యక్రమము మీకు వీలైతే మేము రాజ్యసభలో దీనిపైన చర్చ జరగాలని డిప్యూటీ బస్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బీఆర్ఎస్లో అయితే ఒకళ్ళేమో రిజర్వేషన్లు ఆహ్వానిస్తామని చెప్తారు, పోరాటం చేస్తూ ఉంటారు, ఒకళ్ళైతే ఏమీ మాట్లాడరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం దొంగ దీక్షలని, ఈ బీసీ దీక్షను అవమానించడం అనేది కరెక్ట్ కాదనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసండి, ఇప్పుడు మీరు నిరసన తెలియజేసిండ్రు, దానివల్ల ఏం సాధించిండ్రు, ఏం సాధిస్తారు రేపు పొద్దున అనేటువంటిది రామారావు గారు అని ఉండవచ్చు. మా పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ డెఫినెట్గా ఈ విషయం పట్ల రెగ్యులర్గా అట్లా స్పందిస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరు స్పందించాలి అంటే వారి కోసం ఇంకెవరైనా, ముఖ్యమంత్రి గారి కోసం ఎవరైనా అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఓ మాట మాట్లాడారు, ఈ రాజకీయాల కోసం జంతర్ మంతర్లో దొంగ దీక్ష చేస్తున్నారు, ఈ దొంగ దీక్ష ఈ రాజకీయాల కోసం చేస్తున్నారని మాట మాట్లాడడం జరిగింది. దానికి ప్రతిగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఉండవచ్చు. ఇప్పుడు అది వారి స్థాయిలో వారు ఏ ఉద్దేశంతోనే అన్నారో, ఏ పర్సెప్షన్ లో మాట్లాడినారో నాకు ఐడియా లేదు. కానీ అని ఉండవచ్చు. ఆ కౌంటర్ను కూడా నేనైతే కౌంటర్ కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకోలేక ఇది కేంద్ర ప్రభుత్వము కోర్టులో వేసేటువంటి ప్రయత్నంగా చేసిందిగా చూడాల్సి వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంతవరకైతే నేను చెప్పగలుగుతాను. ఇంకొక విషయం కూడా అన్నారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలేదని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ అది పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారే పాల్గొనలేదు. మేమెందుకు పాల్గొంటామంటే నాకు అర్థం కాదు. ధర్నాలో మేమెందుకు పాల్గొడతాం? అంటే మీకేమైనా ఆహ్వానం ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు? ఇలాగా నేను బీసీల కోసం ధర్నా చేస్తున్నాము, జంతర్ మంతర్ వద్దకు రమ్మని మీకేమైనా ఆహ్వానం ఇచ్చారా? నాకు తెలిసి ఏ విధమైనటువంటి ఆహ్వానం మా పార్టీకి అందలేదు. నాకు పూర్తి సమాచారం ఉంది. కానీ ఒకవేళ నిజంగా వాళ్ళు ఆహ్వానించినా కూడా మీరేమన్నా ఆల్ పార్టీ డెలిగేషన్ అనండి, మేము వచ్చి ధర్నా అంటే మీ ఆధ్వర్యంలో మేమన్నా పనిచేస్తున్నామా? మేమన్నా ఇండియా కూటమినా? మా వీలుంది, రాజ్యసభలో దీన్ని చర్చించాలి, లోక్సభలో దీన్ని చర్చించాలని చెప్పి మేము డిప్యూటీ స్పీకర్ గారికి హరినారాయణ సింగ్ గారికి ఇచ్చినాము. మేము చేయగలిగేది పార్లమెంటు లోపల వి సపోర్ట్ టు ద కాంగ్రెస్ పార్టీ, వి సపోర్ట్ టు ద ఇండియా కూటమి. అంతేగాని పార్లమెంట్ వెలుపల మీరు చేసే ధర్నాకి మీ వెనకాల తోకుకుంటూ వచ్చి మీ పక్కన నిలబడతామా ఏం? మేము అట్లా కాదు కదా. ధర్నాకు వచ్చి ధర్నా చేయరు కదండి. కాంగ్రెస్ పార్టీ మేము ఏదైనా ధర్నా చేస్తున్నాం అని పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి మా పక్కన నిల్చుంటుందా? అట్లా ఎట్లా మాట్లాడతారు? వీఆర్ ద అపోజిషన్ పార్టీ టు ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్. మేము మీతో డెలిగేషన్, మీరు ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ ఉందా, రాష్ట్రపతి గారి దగ్గర అపాయింట్మెంట్ ఉందా, మీరు ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు? మేము అన్నాం ఢిల్లీలో ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, మేము వస్తామన్నాం. మీరు చేసే ధర్నాలో మేము ఎట్లా వచ్చి కూర్చుంటామండి? ఇది సైద్ధాంతిక విరుద్ధం కదా. అట్లా కూర్చోరు, అది జనరల్ గా కూర్చోరు. ఎవరు కూర్చోరు? వాళ్ళు కూర్చుంటారా? బీజేపీ తలపెడుతుంది రేపు పొద్దున. బీజేపీ తలపెట్టిన ఏదైనా మీటింగ్ కి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి అంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కూర్చుంటుందా? కాంగ్రెస్ కూటమి వ్యక్తులే కూర్చోరు. కాంగ్రెస్ పార్టీ సంగతి దేవుడెరుగు.